హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో టిఫిన్స్ చేసుకోవడానికి ఎటువంటి పిండిలు లేనప్పుడు సింపుల్గా చేసుకునే బన్ దోశ అండి. ఇది ఓట్స్తో చేసుకోవచ్చు. ఓట్స్తో చేసిన ఈ బన్ దోశ చాలా బాగుంటుంది, హెల్దీ కూడా, చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఈ దోశని ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఓట్స్తో బన్ దోశ చేయడానికి ఓట్స్ హాఫ్ కప్ వరకు తీసుకున్నానండి. అలాగే పెరుగు కూడా, పుల్ల పెరుగు హాఫ్ కప్ తీసుకోవాలి. హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి. ముందు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మామూలు ఓట్స్ అండి, ఇవి ఓట్స్ వేసేసుకుని హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అని కూడా అంటారు, రవ్వను కూడా ఇందులో వేసేసి హాఫ్ కప్పు పెరుగు కొంచెం పులిసిన పెరుగు అయితే బన్ దోశ టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక పావు కప్పు వరకు వాటర్ వేస్తున్నాను. ఇవన్నీ కలిపి కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్టీల్ గిన్నె తీసి ఇందులో వేసేస్తున్నానండి ఈ పిండిని. ముందే కొంచెం ఎక్కువ వాటర్ వేసి రుబ్బకూడదు, తర్వాత మనం దోశ వేసుకోవడానికి చూసుకుని కలుపుకోవచ్చు. ఈ పిండి అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి బియ్యం పిండిని కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. ఈ బియ్యం పిండి వేయడం వల్ల దోశ క్రిస్పీగా ఉంటుంది. సరిపడా సాల్ట్ కూడా హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. ఇందులో బొంబాయి రవ్వ వేసాం కదా, మొత్తం ఇవన్నీ కూడా నాని దోశ వేసేటప్పుడు బాగుంటాయి. గరిటెతో కలుపుకొని పక్కన పెట్టుకుందాం. వేసుకునేటప్పుడు చూసి వాటర్ ఏమన్నా ఇంకా యాడ్ చేయవలసి వస్తే కలుపుచ్చు. ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకుందాం. ఒక పాన్ తీసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇందులోకి పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా కొంచెం దోరగా నూనెలో వేయించుకుని ఇందులోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురిమాను, పచ్చిమిర్చి, అల్లం కట్ చేసి పెట్టుకోవాలండి. ముందు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అలాగే చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం తరుగు కూడా వేసి లైట్గా ఫ్రై చేస్తే చాలు. ఆనియన్స్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. లైట్గా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. క్యారెట్ తురుమును కూడా యాడ్ చేయండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను క్యారెట్, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసి కొంచెం కరివేపాకు కూడా ముందు పోపులో అయినా వేసుకోవచ్చు, తర్వాత అయినా వేయచ్చు. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేయించిన ఈ పోపు అంతా కూడా పిండిలో వేసేసుకుని కలిపేసుకుని బన్ దోశ వేసుకోవడమేనండి. పిండి నాని చక్కగా ఉంది చూడండి, గరిటెతో కలిపి చూపిస్తాను. ఇదంతా వేసేసుకోవాలి ఫస్ట్.
ఈ పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకుని మనం దోశ వేసుకునేటప్పుడే కొంచెం వంట సోడాను కూడా వేయాలి. మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా కూడా వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగానే వేస్తున్నానండి. చిటికెడు వంట సోడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని దోశ వేసేసుకోవచ్చు. చూడండి, దోశ వేసుకోవడానికి ఇలా ఉండాలి బ్యాటరు. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. 2 గరిటెల వరకు పిండి వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. ఓట్స్తో చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ అండి, బాగుంటుంది. మొత్తం అంతా ఓట్సే అయితే కొంచెం అవి జిగురుగా ఉండి మెత్తగా ఉంటాయి కాబట్టి 1/2 కప్ వరకు ఓట్స్ వేసుకుని అందులోకి మనం బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకుని బియ్యం పిండిని కూడా వేసుకుంటే క్రిస్పీగా ఉండి చాలా కమ్మగా ఉండి టేస్ట్గా ఉంటాయి. పెరుగు మాత్రం కొంచెం పుల్లటి పెరుగునే వేసుకోవాలి. పుల్లటి పెరుగుతోటే ఈ బందోస్కి అయితే టేస్ట్ వస్తుందండి. రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసి కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండితో బందోస్ కూడా వేసేసుకోవచ్చు. దీనికి ఆయిల్ కూడా ఎక్కువేమీ వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇలా మీరు బందోస్ వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు. మార్నింగ్ మనకి టైం లేనప్పుడు, మన ఇంట్లో టిఫిన్ చేసుకోవడానికి ఏమీ లేనప్పుడు మన ఇంట్లో చాలా ఈజీగా అయితే ఈ బందోస్ని అయితే వేసేసుకోవచ్చు. ఇది ఒట్టిగా కూడా తినేయచ్చండి. దీంట్లోకి అయితే ఎటువంటి చట్నీ అవసరం లేదు. మీ ఇష్టాన్ని బట్టి వైట్ చట్నీ చేసుకోవచ్చు, లేదా మన ఇంట్లో నిలవ పచ్చళ్ళు చేసుకుంటాం కదా, ఆవకాయ మాగాయ, అటువంటి నిలవ పచ్చళ్ళతో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా నేను మిగిలిన పిండితో కూడా ఈ బందోసులు వేసేస్తున్నాను. ఈ 1/2 కప్పు ఓట్స్తో 1/2 కప్పు బియ్యం రవ్వ, కొద్దిగా నూక, కరాచీ ఇవన్నీ కలిపి ఈ దోశలు అయితే కనుక ఒక 5 దోశల వరకు అయ్యాయండి. చూడండి, నేను తుంచి చూపిస్తున్నాను. లోపలికంటూ బాగా కాలి ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా మనం ఇంట్లో ఏదైనా నిలవ పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు, లేదా వైట్ చట్నీతోనైనా బాగానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.